హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దాము. క్రిస్పీ కార్న్ చేయడానికి 2 మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నాను. వలిచి పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్గా వలవచ్చు. మధ్యలో ఒక లైన్ ఇస్తే ఈజీగా వచ్చేస్తాయి. వీటిని ఉడికించడానికి వాటర్ తీసుకోవాలి. బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి. మొక్కజొన్నలని తీసుకుందాము. ఒక 4 to 5 minutes కుక్ అవనివ్వండి. అవి ఉబ్బినట్టు పైకి తేలుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటర్ మొత్తం వంపేసి తీసుకోండి. మనం ఉడికించిన వాటిని ఇంకొక బౌల్లోకి తీసుకోండి. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 tablespoon మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1 tablespoon బియ్యపిండి వేసుకున్నాను నేను. మీ దగ్గర బియ్యపిండి ఉంటే బియ్యపిండి వేసుకోండి, లేదంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. 1/2 cup కార్న్ఫ్లోర్ పిండి తీసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. స్పూన్తోనే మిక్స్ చేసుకోండి. చేతితో మిక్స్ చేస్తే చేతి నిండా అంటుతుంది పిండి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. నేను 1/2 కప్ని 3 to 4 times మిక్స్ చేశాను. మొక్కజొన్నలకి పిండి బాగా పడుతుంది. 1/2 tablespoon కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకోండి. పిండి ఆయిల్లో పడకుండా జల్లెడ లాంటి గరిటె తీసుకోండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఒక్కోసారి పేలుతాయి మొక్కజొన్నలు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి. అలానే మీ దగ్గర ఉన్న మొక్కజొన్నలన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. 1 tablespoon. ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. బాగా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి, చిటికెడు. ఒక 1/2 tablespoon కారం కూడా వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోండి. మనం ఫ్రై పెట్టుకున్న మొక్కజొన్నల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. లెమన్ పిండుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.